యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 5వ వార్డ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి బడుగు శ్రీకాంత్ గారు యంగ్ యువకుడు, ఉత్సాహవంతుడు. 5వ వార్డుకు సేవ చేద్దామని వస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. దాన్ని ఇంటింటికి తీసుకెళ్తూ శ్రీకాంత్ విస్తృత ప్రచారం చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. చూస్తున్నాం శ్రీకాంత్ మొత్తం కూడా 5వ వార్డుకు సంబంధించి సేవ చేద్దామని వస్తున్నారు. శ్రీకాంత్, చెప్పండి, మీరు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారు. మరి 5వ వార్డుకు సంబంధించి మీరు ఇంటింటికి వెళ్తే సందర్భంలో ఓటర్లను ఏమని అడుగుతున్నారు? ఓటర్లు మీకు ఎలాంటి స్పందన వస్తుంది? నా పేరు బడుగు శ్రీకాంత్, నేను విజయవాడ టౌన్ ప్రెసిడెంట్. సో ఒక భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఒక కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒక ఆపరేషన్ సింధూర్ అయితే ఇప్పుడు ఎన్నో రకాల విధ్వంసాలు పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, ఇక్కడ యూరోప్ లో పెద్ద పెద్ద దేశాలు కూడా కొట్లాడుకుంటున్నాయి. సో అలాంటి పరిస్థితి మన దేశానికి రాకుండా ప్రధానమంత్రి కాపాడుతున్నాడు అంటే అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్పతనం. అలాంటి పార్టీని మనము ప్రతి గ్రామాన విస్తరించడం కూడా, అలాంటి పార్టీని కాపాడుకోవడం కూడా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఇంకోటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సిసి రోడ్లు అయితేంది, సన్న బియ్యం అయితేంది, లైట్లు అయితేంది, ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్, ఇంటి ముందట ఉండే మన బ్లూ కలర్ పైపులు ఉంటాయి, అవి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిధులతో వచ్చినాయి. కళ్ళ ముందు ఉండే ప్రతి ఒక్కటి ప్రధానమంత్రికి సంబంధించినవి ఉంటాయి. కానీ జనాలకు ఇవన్నీ తెలియట్లేదు. ఇప్పుడు బీజేపీ భారతీయ జనతా పార్టీ అనేది యువకులకి అవకాశం ఇస్తుంది. ప్రతి ఏరియాలో ఒక యువకుని మనము ప్రజాప్రతినిధిగా చూస్తేనే మన పార్టీ ముందుకు పోతుందని ఇప్పుడు యువకులకు కూడా చాలా అవకాశం ఇచ్చింది. ప్రజలు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కదా. మరి మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు వారికి ఎలాంటి పథకాలపైన వివరిస్తున్నారు? వాళ్ళు ఏమని అడుగుతున్నారు? మీరు చూసుకుంటూ పోతే ఆయుష్మాన్ భారత్ కావచ్చు, సుకన్య యోజన కావచ్చు, ఎన్నో పథకాలు ఉన్నాయి కదా. మరి వాటికి సంబంధించి ఇంటింటికి తిరిగినప్పుడు సందర్భంలో మీరు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాల గురించి జనాలకు కూడా చాలా తెలుసు. కాకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు, కొంతమంది తెలియట్లేదు. వాటిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు వితంతులకు కూడా ప్రధానమంత్రి గారు 20,000 ఇస్తున్నారు. సో ఇంకా సన్నబియ్యం గాని, ఇంకా విశ్వకర్మ యోజన గాని, ఇంకా చాలా ఇస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఆసు మిషన్లు కానీ, మా చేనేతలకి చాలా పథకాలు ఉన్నాయి. కుట్టు మిషన్లు, ఆసు మిషన్లు, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చేరువ అవుతున్నాయి. కానీ అవన్నీ సెంట్రల్ ఇస్తుందని కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియట్లేదు. సెంట్రల్ చెయ్యలేంది స్టేట్ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదని జనాలకు కూడా తెలియాలి. కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమి చలనం లేకుండానే ఉంది. మీ పైనుంచి నిధులు రావాలి అంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి, అట్లా అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టారు. ఇప్పుడు పైనుంచి నిధులు సర్పంచ్, గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరైనాయి. ఇప్పుడు మున్సిపాలిటీలకు రావాలి అంటే కూడా పైనుంచి నిధులు రిలీజ్ అయితేనే మున్సిపాలిటీలకు వస్తాయి. సో ఇప్పుడు మున్సిపాలిటీలకు రావాల్సి కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడుతున్నది. నువ్వు యంగ్ యువకునివి, 5వ వార్డుకు సంబంధించి బరిలో ఉంటున్నావు, పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా వస్తున్నావు. నీతో పాటు వస్తున్నటువంటి ప్రచారం చేసినటువంటి అంతా కూడా యువకులే వస్తున్నారు. మరి ప్రధానంగా ఈ 5వ వార్డుకు సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మిమ్మల్ని గెలిపించినట్లయితే ఏ అభివృద్ధి చేస్తారు? ప్రధానంగా యువకులు ఈ మధ్య చెడుదారి పడుతున్నారు, డ్రగ్స్ కు బానిసైతున్నారు, మద్యానికి బానిసైతున్నారు. మరి యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? యువకులకి సాధారణంగా ఏంటంటే కొన్ని దేశంలో జరిగేవి, ప్రపంచంలో జరిగేది తెలియట్లేదు. వాళ్ళకు ఓన్లీ మందు, మద్యం బానిస అయిపోతున్నారు. ఆ నాయకులు కూడా వాళ్ళని అట్లా చేసి బయట వాళ్ళకి సమాచారం, దేశంలో జరిగే సమాచారాలు ఇవన్నీ తెలియనీయకుండా చేస్తున్నారు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళకు మన మాట వినాలనే ఉద్దేశంతో అట్లా అయిపోతుంది. కానీ నా వంతు బాధ్యతగా నేను వాళ్ళకి తెలిసే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తా. గ్రామంలో మా ఏరియాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ కూడా ఒక 30 ఏళ్ల సంది కూడా అట్లనే ఉండిపోయింది. కొన్ని స్తంభాలకి లైట్లు లేవు. సిసి రోడ్లన్నీ మొత్తం తవ్వి పడేస్తారు. ఇంకా మా ఏరియా కూడా కొన్ని రిజిస్ట్రేషన్ లో ఉన్న ఇల్లులు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివి కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. సో దయచేసి కొత్త యువకులకి ఛాన్స్ ఇవ్వాలి. సెంట్రల్ ప్రభుత్వమే నుంచి కింది దాకా వస్తున్నాయని చెప్పి జనాలకు కూడా తెలిసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ 2 పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎన్నో పథకాలు మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తారు, గతంలో మేము చేసిన అభివృద్ధి అని వాళ్ళు చెప్తారు. నువ్వే అంటున్నావు, వార్డుకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా సీసీ రోడ్లు సరిగా లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనటువంటి పరిస్థితి, కమ్యూనిటీ హాల్స్ లేవు, పిల్లలకు క్రీడా మైదానం లేవు, ఇవన్నీ లేవని చెప్తారు కదా. గత ప్రభుత్వము, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఎలాంటి పనులు చేయలేదా?
ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం ఇంకా చూస్తూనే ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లు నిన్న మొన్న అయినాయి. అప్పటిదాకా కూడా ఇప్పుడు 4,000 పింఛన్ అన్నారు, అది రాలేదు. సిలిండర్ అన్నారు, అది కరెక్ట్ గా రాలేదు. మళ్ళా మహిళలకు 2,500 అన్నారు, అది రాలేదు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 6 గ్యారంటీలకు కూడా కరెక్ట్ గా కూడా సరిగ్గా అమలు అవ్వలేదు. సో ఇంకోటి ఏంటంటే ఏది చూడు సెంట్రల్ మీద ఆధారపడుతున్నారు వాళ్ళు కూడా. సో సెంట్రల్ అయినా ఏదైనా సరే గ్రామ పంచాయతీ ఇవన్నిటిని డైరెక్ట్ నిధులు వస్తాయి కాబట్టి వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు అయ్యేదాకా వీళ్ళు వెయిట్ చేశారు. ఇప్పుడు నిధులు అయ్యేసరికి మేం చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గతంలో 10 ఏళ్ల సంధి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ అధికారంలో ఉన్నా సరే గానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ 2 years అవుతుంది వచ్చి, ఇక అది కూడా అంతే శూన్యం. ఇప్పుడు ఏది జరగాలన్నా ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం మీదనే ఆధారపడుతున్నాయి. సో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను కొట్లాడతాను, పని చేస్తాను. నేను ఒక మీ ఇంటి బిడ్డలాగా పోరాడతాను. ఏ సమస్య ఉన్నా ఫోన్ కొట్టినా ఇంటికి చిట్కలో ఊరుకొస్తాను. నాకు ఒక ఛాన్స్ ఇస్తే మన ఏరియాని 5వ వార్డుని ఇంకా డెవలప్ చేస్తాను. దేశాన్ని ఎంత మోడీ గారు ఎంత కంటిరెప్పలాగా ఆడుతున్నారో నా ఏరియాకు నేను ఒక మోడీ లాగా నేను కూడా గట్టిగా పనిచేస్తాను. మీకు ఒక చిన్న మచ్చ కూడా రాకుండా మా లీడరు అంటే మీకు ఒక గొప్ప స్థాయిలో మా ఓడరా అని చెప్పుకునే స్థాయిలో నేను పోరాడతాను. దయచేసి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని మా ఏరియా ప్రజల్ని, పోచంపల్లి ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. నా క్రమ సంఖ్య 1 నెంబర్ కమలం పువ్వు గుర్తు బీజేపీకి ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మన 5వ వార్డు ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. చూస్తున్నాం 5వ వార్డుకు సంబంధించి శ్రీకాంత్ బరిలో ఉంటున్నారు, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. ఒకసారి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు, గతంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. వార్డు చూసినట్లయితే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 5వ వార్డు నుంచి నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఒక యువకునిగా సేవ చేద్దామని వస్తున్నాను, అన్ని తెలిసిన వాడిగా సేవ చేద్దామని వస్తున్నాను, కాబట్టి ప్రజల సేవ కోసమే వస్తున్నాను. కాబట్టి ఈసారి బీజేపీ పార్టీ బలపరిచే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి శ్రీకాంత్ కోరుకుంటున్నారు. ఇది అరుణ్తో శరత్, భూదాన్ పోచంపల్లి 5వ వార్డు.